ప్రియులరా, ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాన్ రేగింది. తుఫాన్ రేగితే ఎదురు గాలి ఆ దోణిని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు పడవలకి దోణులకి ఇంజిన్ వచ్చింది, ఇంజిన్ పడవ వచ్చింది కాబట్టి జమ్మని వెళ్ళిపోతుంది. అప్పుడు పడవలకి ఇంజిన్ లేదు, అప్పుడు అంత టెక్నాలజీ లేదు. అప్పుడు తెడ్డేస్తూ ఉండేవారు కదా పడవకి. అయితే గాలి, మామూలు గాలి అయితే వెళ్ళగలరు, కానీ ఎదురు గాలి రావటం చివరికి వారు వెళ్ళే ప్రయాణం అంతా కూడా అది ప్రయాణము ముందుకి కొనసాగకుండా ఆగిపోయేలాగా కూడా లేదు. ఎంత ముందుకు వచ్చారో అంతకంటే ఎక్కువ వేగముగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. గాలి ఎదురవుతుంది. గాలి బలంగా ఎదురవుతూ ఉండటంలో ఆ గాలి కాస్త ఏం చేస్తుంటే సుడిగాలిలా మారిపోతుంటుంది. గాలి ఎక్కువైపోయినప్పుడు సుడి అనేది వస్తుంది అనమాట. గాలి ఆ టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు మారిపోతుంది. అది ఎవరు చూశారు? చెప్పాలి. వారు దోణి నడపలేకపోతున్నారని కష్టపడుతున్నారు, వెళ్ళట్లేదు అనేది ఎవరు చూశారు? యేసు ప్రభు వారు చూసి సడన్గా అక్కడ ప్రత్యక్షమైపోయారు. ఆయన ప్రత్యక్షం అవుతే వారు అనుకుంటున్నారు, ఏమో ఈ గాలి తుఫాన్లో భూతం వచ్చేసింది. మనం ఏదైనా కష్టం వచ్చింది, జ్వరం వచ్చిన భూత వైద్యుల దగ్గరికి వెళ్తాం. అసలు భూత వైద్యుడు ఎవడు? అసలైన భూత వైద్యుడు ఎవడో మీరు చెప్తారు చూడండి. భూతం అంటే ఏంటి? పంచభూతాల మీద ఉన్నాం మనం ఎన్ని భూతాల మధ్య ఉన్నాం చెప్పాలి. పంచభూతాలు ఏంటి? గాలి అదో భూతం, నీరు అదో భూతం, అగ్ని మూడో భూతం, భూమి, అగ్ని, నీరు, గాలి, ఇవన్నీ కూడా భూతాలు. ఈ భూతాలన్నిటికీ డాక్టర్ యేసుక్రీస్తు. అసలైన భూత వైద్యుడు ఎవరంటే ఈ చనిపోయిన తలకాయలు మెడలో వేసుకున్నవాడు భూత వైద్యుడు కాదు. వాళ్ళ దగ్గర ఏముండదు, వాసన తప్ప. పైకి చూడటానికి మాత్రం కలర్స్, రంగులన్నీ కట్టి దండలు వేసుకుంటాడు. ఆవిడ దగ్గర ఏముండదు. ఆ చనిపోయిన పుర్రె దగ్గర ఉంటుంది తప్ప ఆ మనుషుడి దగ్గర ఏముండదు. ఈ పుర్రె లాంటి మన కొరకే ఒక వైద్యుడు ఉన్నాడు. సృష్టికర్త యేసే భూత వైద్యుడు. ఆమేన్. అలా అంటున్నారు, ఏదో భూతం వచ్చేసిందేమో, భూతం వచ్చేసింది. ఇటేమో గాలి తెల్లగా ఆ తుఫాన్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అమ్మో భూతం భూతం అనుకుంటున్నారు. వారు సముద్రములో దోణి నడపలేని సమయంలో యేసు చూచాడు. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దోణి, చిన్న పడవ అనేది నీ కుటుంబానికి సూచన. హల్లెలూయా. నీ చిన్న కుటుంబమే, చిన్న సంసారమే. నా వల్ల కాదు నేను ఈ కుటుంబాన్ని నడపలేను, నా వల్ల కాదు ఈ సంసారాన్ని నడపలేను, నా వల్ల కాదు ఇటువంటి భర్తతో కాపురం చేయటం, ఇటువంటి భార్యతో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదు దేవా, నేను చనిపోతాను, ఈ పిల్లల్ని నేను చదివించలేను, ఈ అవమానం నేను తట్టుకోలేను, ఇంత అన్యాయం జరిగాక నేను జీవించలేను అని అనుకుంటున్నావు కదా. నీ దోణి ముందుకెళ్ళటం మాని, ఎంత ఘనముగా చదువుకున్నావో, ఎంత ఘనముగా ఆలోచన చేసి ముందుకెళ్ళాలని అనుకున్నావో, అంతకంటే ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, సుడిగాలిలో తిరగబోతున్నావు. నీవు కుటుంబాన్ని నడుపుకునే దమ్ము నీకు లేకుండా పోయింది. చివరికి ఏమైపోతావో నీకు అర్థం కాకుండా అయిపోయిన స్థితిని ఈ రాత్రి యేసు తుఫానులో నుండి నిన్ను చూచి మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి. ఏమంటున్నాడు ఆయన? భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. రే, నేను భూతాన్ని కాదు, తుఫానులో ఉండే దేవుణ్ణి నేను. ఆమేన్. మన దేవుడు, యేసు దేవుడు మరియమ్మ కొండపైన ఉండడు, గుణదల కొండపైన ఉండడు. కొండపైన ఏసీ రూముల్లోని గోదావరి మధ్యలో ఉండడు. ఎక్కడుంటాడు? యేసుక్రీస్తు తుఫానులో ఉండే దేవుడు.
నీకు తుఫాన్ ఎదురైనప్పుడు, నీ కష్టం ఎదురైనప్పుడు నిన్ను ఆపద్బాంధవుడుగా ఆదుకోవటానికి ఒకడున్నాడు. నీకు శ్రమ, దరిద్రం వచ్చిందని అనుకుంటున్నావు కదా, నీవు నమ్మిన దేవుడు అందులోనే ఉంటాడు. ఆ శ్రమలో, ఆ దుఃఖములో నిన్ను ఓదార్చడానికి, నిన్ను గమ్యమునకు చేర్చడానికి సమర్థుడుగా ఉన్న దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దోణి నడపటం కష్టమైపోయింది. నీ కుటుంబము, నీవు బ్రతకటం, ఇల్లు అద్దె కట్టలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి ఇల్లు అద్దె కూడా కట్టలేకపోతున్నావు అంటే ఇంటి వానరు వచ్చి ఇదిలో కూర్చుంటాడు. నిన్ను నమ్మే నీ పరిస్థితి ఏంటని అనుకుంటావు కదా. నిన్ను కూడా అద్దె ఇంట్లో కూడా ఉండనివ్వకుండా వచ్చిన కష్టం వచ్చిందంటే నువ్వు సొంత ఇంట్లో అడుగు పెడుతున్నావు అనేది మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకది. ఇదంతా రివర్స్ ఉంటుంది. ఈయనతోటి యేసు నామమే రివర్స్ ఉంటుంది అంతా కూడా. దరిద్రుడిని ధనవంతుడిగా మారుస్తాడు, బలహీనుడిని బలవంతుడిగా మారుస్తాడు, జ్ఞానము లేని వారిని జ్ఞానుల ముందు నిలబెడతాడు. ఇది యేసు నామము. ఆమేన్. నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ రోగము నా వల్ల కాదు, నేను బ్రతకలేను, నేను నడపలేను, నా వల్ల కాదు, ఇన్ని గొడవలతో నేను ఉండలేను అని అనుకుంటున్నావు కదా, ఈ రాత్రి ఆయన నీ దోణిలో అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ యేసు ఎక్కడుంటాడంటే అగ్నిగుండంలో ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేస్తే ఆయన వెళ్ళి ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. ముందు లేడు. తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు. మీకు గాలి వచ్చేసి, తుఫాన్ వచ్చేసి సుడి తిప్పేస్తుందమ్మో, నా కష్టాలు ఎవరికి రాకూడదమ్మో, ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు బాబోయ్, భగవంతుడా నాకు వచ్చిన కష్టాలు నా బిడ్డకు రాకూడదు. నువ్వు బ్రతుకుతున్నావు అంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఆల్రెడీ నిన్ను పెంచి పోషిస్తూ ఉన్నాడు. కరువులో కూడా నువ్వు సమృద్ధిగానే పోషించబడుతున్నావు అంటే నీకు శుభ గడి ఆసన్నం అవుతుంది. నీకు మంచి టైం ఆసన్నమైంది. ఆయన నిర్ణయించిన సమయము ఆసన్నమవుతుంది. ఆయన నిన్ను చెయ్యి విడువడు.